కుంభకర్ణుడు ఎందుకు 6 నెలల పాటు నిద్రపోతాడో మీకు తెలుసా? కుంభకర్ణుడు రాక్షసరాజు రావణుడి తమ్ముడు. అతను చిన్నతనంలో నుంచే అత్యద్భుతమైన బలం, ఆకలి, విక్రమశృతం కలవాడు. కుంభకర్ణుడు చాలా శక్తివంతుడు. అతడు భస్మాసురుడిలా ప్రమాదకరుడవుతాడేమో అని దేవతలు భయపడ్డాడు. కుంభకర్ణుడు బ్రహ్మదేవుని వద్ద వరం కోరడానికి వచ్చాడు. అసలు అతను నిర్వాణం, దుష్టులను నాశనం చేసే శక్తి కోరాలని అనుకున్నాడు. కానీ స్వరంలో చిన్న తప్పిదంతో ఎప్పటికీ నిద్ర అని చెప్పాడు. ఇందుకు కారణం సరస్వతీదేవి ఆమె కుంభకర్ణుని నాలుకపై కూర్చొని మాటను తప్పుగా పలికేలా చేసింది. దీంతో బ్రహ్మదేవుడు నవ్వుతూ అతనికి ఇలా వరం ఇచ్చాడు. నువ్వు 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేలుకుంటావు. ఆ వరం వల్లే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొనే జీవితం గడిపాడు. అతని అద్భుత బలం, భారీ శరీరం, అసమైన ఆకలి. ఇది కుంభకర్ణుడు దేవతల పట్ల వరం తప్పుగా పలికి 6 నెలలు నిద్రపోయే శాపం వరం పొందాడు. Thanks for watching this video. Please subscribe and comment below for more videos.